Hi, hello, welcome back to my YouTube channel. So this video is all about gifts that we gave each other అనమాట. తను నాకేమి ఇచ్చాడు, నేను తనకి ఏమి ఇచ్చాను ఈ 3 yearsలో అని చెప్పి ఈ వాళ్ళు చూస్తుంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. లైక్ వై డోంట్ ఐ మేక్ ఏ వీడియో అబౌట్ దిస్ అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి చేస్తున్నా. సో ఐఎమ్ ఏ మోర్ గివర్ పర్సన్ అనమాట. లైక్ నేనే ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తుంటాను. ఏదైనా అకేషన్ వచ్చినా, ఏదైనా చిన్న యానివర్సరీలు కానీ, బర్త్డే కానీ అలా వచ్చినప్పుడు. సో ఏమవుతుందంటే తను ఏంటి అంటే తను లైక్ ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే చాలా గుర్తుండిపోవాలి. లైక్ ఒక ఎక్కువ ఇయర్స్ అది నాతోనే ఉండాలి, లైక్ ప్రెషియస్గా ఉండాలని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడైతే ఆ గిఫ్ట్స్ చూపిస్తాను ఏమేమి ఇచ్చానని చెప్పి. సో మా బర్త్డేస్ ముందే వచ్చాయన్నమాట, పెళ్ళి కంటే ముందే. లైక్ మా ఎంగేజ్మెంట్ September 8 అయితే మళ్ళీ ఫెబ్లో మా పెళ్ళి అయింది. సో అంతకంటే ముందే డిసెంబర్లో, జనవరిలో వీ గాట్ బోత్ అవర్ బర్త్డేస్. సో తన బర్త్డేకి నేనేమి ఇచ్చానంటే లైక్ తనకి తెలియకోకుండా నేనే వెళ్ళి షాప్ చేసి క్లాత్స్ అయితే కొన్నాను అనమాట తన కోసం. సో అవే తనని హాస్టల్కి రమ్మని చెప్పి ఇచ్చాను. సో తర్వాత బర్త్డే రోజైతే ఈ గిఫ్ట్ ఇచ్చాను. లైక్ దిస్ ఈస్ ద ఫోటో దట్ వీ టుక్. లైక్ ఫస్ట్ మేము టుగెదర్ తీసుకున్న ఫస్ట్ ఫోటో అనమాట. లైక్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీ వెంట్ ఫర్ ఏ మూవీ. సో అక్కడ తీసుకున్న ఫోటో అనమాట ఇది. సో అది ఖచ్చితంగా గుర్తుండాలి. లైక్ నిజంగా ఈ ఫోటో ఎక్కడుందో గుర్తులేదు ఇప్పుడు, అంటిల్ అన్లెస్ ఈ ఫ్రేమ్ చూస్తే తప్ప నాకు గుర్తురాదు. సో అందుకని ఈ ఫోటో ఖచ్చితంగా గుర్తుండాలని చెప్పి దీన్ని ఫ్రేమ్ చేయించాను. ఇది నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మాది 1 month యానివర్సరీ అయిందనమాట. సో అప్పుడు ఐ గట్ లైక్ ఏదైనా గిఫ్ట్ చేద్దామని చెప్పి అనిపించింది. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ వాళ్ళని లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళని రమ్మంటే నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్తే వాళ్ళే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు, కేక్ తెచ్చి. సో వాళ్ళే సెలబ్రేట్ చేశారనమాట. బట్ ఈ గిఫ్ట్స్ అయితే నేను తీసుకున్నాను. ఇది ఫస్ట్ 1 month యానివర్సరీ అప్పుడు తీసుకున్నాను అనమాట. లైక్ ఇక్కడ సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ నేమ్ కూడా ఉంటుంది. లైక్ ఇక్కడ గీతాంధ్రు అని చెప్పి ఉంటుంది అనమాట. ఇదైతే మా ఎంగేజ్మెంట్ ఫోటో. లైక్ ఇదేంటి అంటే స్కాన్ చేస్తే కూడా సాంగ్ ప్లే అవుతుంది గూగుల్లో. ఈ సాంగ్ ఏంటి అంటే సోగ్గాడిచ్చిన ఆయన మూవీ ఉంటుంది కదా, దాంట్లో ఉంటాలే అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, ఫీమేల్ వర్షన్. సో ఆ సాంగ్ అనమాట. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. సో ఆ సాంగ్ అయితే ప్లేస్ చేశాను ఇక్కడ. సో ఇది ఇక్కడ తీసుకున్నట్టున్నాను, ఆఫ్లైన్లో తీసుకున్నా, ఆన్లైన్లో కాదు. ఇది వచ్చేసి ఈ కాఫీ కప్ అనమాట. ఇది కూడా ఆ రోజే ఇచ్చాను నేను. ఈ ఫోటో ఏంటి అంటే తనని చూసిన ఫస్ట్ ఫోటో ఇదే అనమాట. నేను పెళ్లి చూపులకు వచ్చిన ఫస్ట్ ఫోటో. సో ఈ ఫోటో కూడా గుర్తుండాలని చెప్పి దీని మీద వేయించాను. అండ్ ఇక్కడ కొటేషన్ కూడా వస్తుంటుంది అనమాట. దీని మీద కొటేషన్ ఏముంది అని అంటే, ద ఫస్ట్ ఐ సా యూ మై హార్ట్ విస్పర్డ్ యు ఆర్ ద వన్, ఐ లవ్ యూ అని చెప్పి ఉంటుంది అనమాట. లైక్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్. లైక్ తను చూడగానే నాకు అలానే అనిపించింది. అందుకని చెప్పి ఎగ్జాక్ట్లీ అదే కొటేషనే ఇక్కడ ప్లేస్ చేపి. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది స్టాచ్యూ. లైక్ ఒక ర్యాండమ్గా స్నాప్చాట్లో తీసుకున్న ఫోటో అనమాట. ఇది అప్లోడ్ చేస్తే ఇలా ఫుల్ ఫోటో వచ్చి ఇట్లా స్టాండ్ లాగా వచ్చి ఉంటుంది దీని కింద. లైక్ ఇది గుల్బోండ్లో తీసుకున్నాను అనుకుంటా. లైక్ ఎస్, నేను తీసుకున్న గిఫ్ట్స్కి ఏమైనా లింక్స్ ఉంటే ఆన్లైన్లో తీసుకున్నవి ఐ విల్ గివ్ ఇట్ ఇన్ డిస్క్రిప్షన్, యూ కెన్ చెక్అవుట్ దేర్. సో ఇది నేను తన బర్త్డేకి ఇచ్చినట్టున్నాం. తనకి ఫాదర్స్ డే వచ్చిందనమాట. లైక్ రీసెంట్గానే వచ్చింది కదా, ఆ ఫాదర్స్ డేకి నేను ఇచ్చాను ఇది. లైక్ జస్రీ చేసినట్టుగా ఇచ్చాను అనమాట. లోపల సమ్ కొటేషన్ ఉంటుంది. లైక్ ఇది జస్రీ వర్షనే, నాది కాదు. సో తనే చేసినట్టుగా కొన్ని బొమ్మలు. హీ ఫెల్ సో హ్యాపీ. లైక్ హీ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్. దీంతో పాటు ఒక ఫ్రేమ్ లాగా కూడా ఉంటుంది అనమాట. అది ఎక్కడో పోయింది, కనిపించట్లేదు. సో దాని మీద కూడా కొంచెం కొటేషన్ లాగానే లైన్స్ ఉంటాయి. సో ఐ లవ్ యూ డాడా అని చెప్పి ఉంటుంది అనమాట. హీ ఈజ్ లైక్ షీ ఆల్వేస్ కాల్స్ నానా అని చెప్పి ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఐ ఫెల్ టు గివ్ ఇట్. సో అందుకోసం అని చెప్పి ఒకసారి గుర్తుంటుంది అని చెప్పి ఇచ్చాను. మై మోస్ట్ ఫేవరెట్ గిఫ్ట్ నేను ఇచ్చిన వాటిలో అన్నిటికంటే లైక్ ద బెస్ట్ అని నేను అనుకుంటాను. హీ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ థింగ్ అండ్ హీ రియలీ లైక్ గాట్ ఎమోషనల్. అదేంటి అంటే ఈ బుక్ అనమాట. లైక్ స్టోరీ బుక్ లాగా ఉంటుంది. మా హోల్ స్టోరీ, లైక్ నేను తనకి పరిచయం అయినప్పటి నుంచి, మా ఎంగేజ్మెంట్ తర్వాత, పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత, లైక్ వాట్ ద లైఫ్ వి గాన్ త్రూ అనేది మొత్తం. లైక్ మేము ఎన్ని ఫేస్ చేసాం టుగెదర్ అని చెప్పి మొత్తం ఒక స్టోరీ బుక్ లాగా ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ
ఇదంతా హోల్ పర్సనల్ స్టోరీనే. మనం ఏవైతే స్టోరీస్ పెడతామో లైక్ లైన్స్ పెడతామో అవే లైన్స్ ప్రింట్ చేసిస్తారు. లైక్ వీ కెన్ చూస్ దిస్ ఇమేజెస్ ఆల్సో. లైక్ ఐ విల్ షో యూ. ఇట్లా అన్నీ వస్తుంది. లైక్ మేము పెళ్ళి చేసుకున్నది మొత్తం లైక్ ఇట్ వాజ్ బెస్ట్ నన్ను అడిగితే. లైక్ హియర్స్ నా బర్త్డేకి అది కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. లైక్ నా ప్రెగ్నెన్సీ కూడా లైక్ వీ వెల్కమ్డ్ అవర్ బేబీ అని చెప్పి కూడా ఉంటుంది. లైక్ వీ కెన్ కస్టమైజ్. మన స్టోరీ చెప్తే వాళ్ళు మనకు తగినట్టుగా ఫొటోస్ యాడ్ చేస్తారనమాట. వీ విల్ బీ టుగెదర్ అని చెప్పి ఒక చిన్న నోట్ అనమాట తనకి. అసలు ఇది నన్ను అడిగితే చాలా నచ్చింది నాకైతే. లైక్ నేను ఇంత బాగా వస్తుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫొటోస్ ఇవి డే థీమ్లో నైట్ థీమ్లో కూడా ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫొటోస్. దే విల్ ఆస్క్ us ఏ ఫొటోస్ కావాలని చెప్పి. దే విల్ సెండ్ కపుల్ ఆఫ్ పిక్చర్స్, వీ కెన్ సెలెక్ట్ ఇన్ దోస్. సో అదనమాట. ఇది ఫ్రమ్ స్టోరీ స్కెచెస్. చాలా వేరేవి కూడా ఉన్నట్టున్నాయి, బట్ నేను చూసినప్పుడైతే ఇది బాగా నచ్చింది. సో అందుకోసం అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఏమైందంటే ఇది ఫ్రేమ్ చేయించాను అనమాట. బట్ ఏమైంది అంటే లైక్ ఐ డోంట్ రిమెంబర్, ఫ్రేమ్ కింద పడిపోయింది అనమాట. గాలి కోసం మా చేతిలో ఏవో నాకు గుర్తులేదు, బట్ ఫ్రేమ్ అయితే పగిలిపోయింది. దానికి మళ్ళీ ఫ్రేమ్ చేయించలేదు. జస్ట్ ఈ పేపర్ మాత్రం అట్లనే గుర్తుండిపోవాలని చెప్పి పెట్టాను అనమాట. ఇక్కడ ఏమైంది అని అంటే దీనికి ఇంకొక ఫోటో కూడా ఉంది, చెప్తాను. లైక్ ఇదే అనమాట. ఇవి రెండు ఒకటే దగ్గర తీసుకున్నాను. ఇది చెప్తాను స్టోరీ ఏమైంది అనేది. లైక్ ఇది తీసుకున్నాను నేను ఫస్ట్. తీసుకున్నప్పుడు ఏమైందంటే ఇక్కడ నేను వాళ్ళకి అప్డేట్ చేశాను దట్ డేట్ ఈజ్ 2020, నాట్ 23, 24. బికాజ్ నేను పెళ్ళయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డేకి ఇది ఇచ్చాను అనమాట గిఫ్ట్. సో మా పెళ్ళయింది 23లో, ఇది తన బర్త్డే డేటు. ఇది 23 కాస్త 24 చేయమని చెప్పినాను అనమాట వాళ్ళకి. బట్ దే ఫర్గాట్ ఇట్. దే అట్లనే ప్రింట్ చేసి ఇచ్చేసారనమాట. నేను మళ్ళీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇక్కడ 23 పెట్టారు, 24 కదా పెట్టాల్సిందే అని చెప్పి నేను అప్డేట్ చేశాను కదా అని అంటే, అలా సారీ మేడం అని చెప్పి, మీకు ఏం కావాలి, రీప్లేస్ కావాలా మళ్ళీ అని చెప్పి అడిగితే, ఓకే ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ప్లీజ్ డూ ఇట్ అని చెప్పి అడిగితే, మళ్ళీ ఇంకొక రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పారనమాట. అప్పుడు నేను ఫోటో మార్చుకోవచ్చా అని అడిగితే ఫోటో మార్చుకోవచ్చు అని చెప్పారు. లైక్ వెనకాల టెక్స్ట్ కూడా మార్చుకోవచ్చా అంటే మార్చుకోవచ్చు అని చెప్పారు. సో అప్పుడు మళ్ళీ ఈ ఫోటో పెట్టి మళ్ళీ ఇక్కడ వెనకాల వేరే టెక్స్ట్ రాసి మళ్ళీ ఇది పెట్టాను అనమాట. ఇక్కడ మా యానివర్సరీ డేట్ ఇచ్చాను. లైక్ ఒకటే గిఫ్ట్లో 2 గిఫ్ట్లు అన్నట్టు అయిపోయింది అనమాట ఆ సారీ. సో జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ కన్విన్స్డ్ హియర్, లైక్ నేను దీనికి ఓకే చెప్పాను కాబట్టి నాకు మళ్ళీ అది కూడా వచ్చింది. వన్ మోర్ గిఫ్ట్ వచ్చేసి ఇదన్నమాట. లైక్ ఇది ధ్రువ అని చెప్పి ఇట్లా పేపర్ నేమ్తో కట్ అయ్యి వచ్చి ఉంటుంది. లోపల వీ కెన్ ప్లేస్ ఫోటో అండ్ మెసేజ్ ఆల్సో. లైక్ ఇది తన బర్త్డే అప్పుడే ఇచ్చాను అన్నట్టున్నాను. లైక్ ఇక్కడ ఏంటి అంటే లైక్ తనకి హీఈస్ అబ్సెస్డ్ విత్ హిస్ సర్నేమ్ అనమాట. నేను ఎప్పుడు నా నేమ్నే పెట్టుకుంటాను. లైక్ జనరల్ ఐ వోంట్ యాడ్ అన్నట్టుగా. లైక్ తనకి ఎప్పుడైనా ఇట్లా స్పెషల్గా ఇవ్వాలని చెప్పి అనిపించినప్పుడు మాత్రం ఐ విల్ రైట్ హిస్ నేమ్, హిస్ సర్నేమ్ యాజ్ మై సర్నేమ్. సో హీ ఫీల్స్ సో హ్యాపీ. అందుకోసం అని చెప్పి ఇక్కడ యాడ్ చేశాను. లైక్ ఇప్పుడు చూపించబోయే గిఫ్ట్ కూడా నాకు చాలా నచ్చుతుంది, చాలా ఇష్టం కూడా. హీ ఆల్సో ఫెల్ సో హ్యాపీ. ఐ విల్ షో యూ. ఇదనమాట. లుక్ అట్ దిస్. అసలు ఎంత బాగుంటుందో నాకైతే చాలా నచ్చుతుంది. ఇక్కడ మా ముగ్గురివి ఫొటోస్ యాడ్ చేశాను అనమాట. ఇది నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ చూసిన ఫోటో అని చెప్పి అది. ఇది నేను మళ్ళీ మా పాపకి ఫొటోస్ తీసానుగా బాక్స్ ఇన్ ద బేబీ అని చెప్పి ఆ ఫొటోస్ అనమాట. ఇట్ వాజ్ మై బర్త్డే, నా బర్త్డే తీసుకున్న ఫోటో. లైక్ పెళ్ళి కంటే ముందు ఒక బర్త్డే జరిగిందని చెప్పాను కదా, ఆ బర్త్డే అప్పటిది. లైక్ ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పి వచ్చి ఉంటుంది. ఇది స్ట్రింగ్ ఆర్ట్ లాగా ధ్రువ అని చెప్పి. ఇక్కడ కొన్ని మనం ఏమైతే యాడ్ చేయమంటామో ఇవి మనం యాడ్ చేయించుకోవచ్చు. లైక్ మనం చెప్పింది యాడ్ చేస్తారు ఇక్కడ. మ్యూజిక్స్ కానీ ఇక్కడ ఐ లవ్ యూ అని చెప్పి ఇక్కడ డేట్స్ అన్నీ. ఐ విల్ షో యూ ఇన్ ఫ్రంట్ క్యామ్ ఆల్సో, బ్యాక్ క్యామ్ ఆల్సో.
సో ఇదైతే నేను లైక్ నాకు ఇప్పుడు చూపించాను కదా, ఇది లైట్స్ కూడా వస్తుంది. ఇదైతే నేను ఈ పేజ్ క్రియేటివ్ కార్నర్ బై విదిష అని చెప్పి ఒక పేజ్ ఉంది, ఆ పేజ్లో తీసుకున్నాను అనమాట. షీ సో గుడ్. లైక్ విత్ ఇన్ నేను ఈరోజు ఆర్డర్ చేస్తే రేపు నాకు షిప్పింగ్ చేసింది. సో చాలా తొందరగా అయితే పంపించింది అనమాట. ఇక్కడ ఇవి స్ట్రింగ్స్ అయితే లైట్స్ కూడా వెలుగుతాయి. వెయిట్, ఎస్, నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి లైక్ పెన్సిల్ స్కెచ్ ఉంటుంది కదా, అది వేయించాను అనమాట. ఫస్ట్ మా పాపకి చూపిస్తాను. లైక్ లుక్ అట్ దిస్, చాలా బాగా వచ్చింది. ఇది ఎక్కడ అంటే నేను జేఎన్టీ దగ్గర అక్కడ సర్కిల్ ఉంటుందిగా, ఒక ఆయన పెన్సిల్ స్కెచ్ చేస్తానని చెప్పి ఇట్లా స్టోర్ లాగా పెట్టుకున్నాను అనమాట. తనని కన్సల్ట్ అయితే తను ఒక ఫోటో ఇస్తే జస్ట్ తనే వచ్చి డెలివరీ చేస్తానని చెప్పారనమాట. సో నేను ఆ రోజు ఫొటోస్ ఇచ్చేసి వస్తే తను నెక్స్ట్ డే పెన్సిల్ స్కెచ్ వేసుకొని వచ్చి ఇచ్చారనమాట. తనే డెలివరీ చేస్తారు. తను జస్ట్ పెన్సిల్ స్కెచ్ చేసిన పేపర్ తెచ్చిచ్చాడు అనమాట. నేను తర్వాత ఆ పేపర్ ఈ సైజు కొలుచుకొని మళ్ళీ తర్వాత ఈ ఫ్రేమ్స్ అయితే అదే సైజు కట్ చేయించి మళ్ళీ ఇన్సర్ట్ చేయించాను. ఇది మా పాపది. దీంట్లోనే మాది కూడా ఒకటి చేయించాను అనమాట. వేసేస్తాము. ఇక్కడ నేను కొంచెం బాగాలేదు అనిపించేది, సో అందుకోసం అని చెప్పి ఇది లోపలే పెట్టేశాను. బట్ మీకు చూపిద్దామని చెప్పి తీసాం బయటకు. ఇది మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ చేసుకున్నప్పుడు ఫోటో అనమాట ఇది. ఇదే కాకుండా ఐ గేవ్ హిమ్ కపుల్ ఆఫ్ లెటర్స్ అండ్ దిస్. యూ కెన్ ఆల్రెడీ యానివర్సరీ వ్లాగ్లో చూపించాను ఎలా చేశానని చెప్పి. మీరు ఆ వీడియో చూడకపోతే ఛానల్లో ఉంది ఆల్రెడీ, యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్ అవుట్ దేర్. సో అదనమాట. ఇప్పుడు తను నాకేం గిఫ్ట్స్ ఇచ్చాడో చెప్తాను, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఏంటి అంటే ఈ గేవ్ మీ ఫస్ట్ అయితే ఈ బ్రేస్లెట్ ఇచ్చాడనమాట. మీరు కనిపిస్తుందా? సో బ్రేస్లెట్ ఒక స్టోరీ ఉందన్నమాట. ఏంటి, నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటే ఐ హ్యావ్ దిస్ అబ్సెషన్ ఆఫ్ హ్యావింగ్ బ్రేస్లెట్ గోల్డ్ది, బట్ నేనే నా డబ్బులు సేవ్ చేసుకుని కొనుక్కుంటానని చెప్పినాను. తను ఏం చేశాడంటే, ఈ నా బర్త్డే వచ్చింది పెళ్ళి కంటే ముందని చెప్పాను కదా, ఆ రోజు అసలు హ్యావింగ్ జీరో క్లూ, నేను అసలు అనుకోలేదు. తను వాచ్ తెచ్చాడు అనుకున్నాను, బట్ ఇంత పెద్ద బాక్స్లో తెచ్చాడు. దాన్ని తెచ్చి ఓపెన్ చేస్తుంటే ఐ థాట్ ఇట్ వాజ్ వాచ్, బట్ ఈ బ్రేస్లెట్ చూడగానే ఐ వాజ్ క్లౌడ్. అండ్ నాకు ఇప్పటికీ నేను చాలా గిఫ్ట్స్ తీసుకున్నాను, బట్ హ్యావింగ్ జీరో క్లూతో అయితే నేను ఇంతవరకు తీసుకోలేదు. ఎక్కడో ఒక చోట చిన్న క్లూ అయినా లైక్ ఏదో ఒకటని గెస్ట్ చేసేసా దాన్ని. సో బట్ ఈ గిఫ్ట్ మాత్రం నేను అసలు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజైతే. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ద బెస్ట్ గిఫ్ట్ అని చెప్తాను, నాట్ బికాస్ ఆఫ్ గోల్డ్, బట్ లైక్ ద వే హీ తను చెప్పుకోకుండా తీసుకొచ్చాడనే థింగ్కి ఐ వాజ్ అవుట్ ఆఫ్ వరల్డ్ అనమాట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను రికార్డ్ చేసిన ఫోన్ అనమాట. లైక్ ఏమైందంటే, నా ఫోను నేను జాబ్ వచ్చాక నేనే నా డబ్బులతో తీసుకున్నాను. ఆ ఫోన్ ఏమైందంటే తర్వాత ఎందుకు డిస్ప్లే పనిచేయలేదు ఒక ఓవర్ ఆఫ్ ద పీరియడ్. తర్వాత అప్పటికే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను నా ఉన్న ఫోన్తోనే, బట్ నాకు క్లారిటీ అంత అనిపించట్లేదు అనమాట. నేనే సాటిస్ఫై అవ్వట్లేదు వీడియోస్తో. సో అందుకోసం అని చెప్పి నేను ఇంకా వీడియోస్ స్టాప్ చేశాను తీయడమే, లైక్ యూట్యూబ్లో పెట్టడమే. తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాను దట్ ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని అడిగితే తను ఐ డోంట్ హ్యావ్ ఎ గుడ్ ఫోన్, నాకు అసలు ఆ ఫోన్లో తీయాలనిపించట్లేదు, లైక్ ఇట్ డజంట్ హ్యావ్ గుడ్ కెమెరా అని చెప్తే దెన్ హీ గిఫ్టెడ్ మీ దిస్ ఫోన్. లైక్ ఇది నథింగ్ ప్రో అనమాట. లైక్ ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ కెమెరా దెన్ బిఫోర్. ఇప్పుడు నాకు చేయాలనిపిస్తుంది, లైక్ క్లారిటీ కానీ వీడియో అంతా బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి తీసుకున్నాడు. తనే రీసెర్చ్ చేసి ఏ కెమెరాకి ఏది బాగుంటుందని చెప్పి తీసుకొని, ఇది కూడా నాకు పెట్టాడని తెలుసు కానీ లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తాడని చెప్పి. సో తనే పేమెంట్ చేసి తనే ఇచ్చాడనమాట. సో ఇప్పుడు ఈ రెండు నాకు ఇచ్చాడు గిఫ్ట్. ఇంతవరకు నేను ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను కదా, తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే చాలా లైక్ అది గుర్తుండిపోవాలి, పెద్దది అవ్వాలి అయితేనే ఇస్తాడు. తను అది ఇవ్వగలితేనే ఇస్తాడు. మిగతా నేను ఇచ్చేలాగా చిన్నవి అయితే he don't like it. అది తన వే ఆఫ్ థింకింగ్, ఇది నా వే ఆఫ్ థింకింగ్. హీ ఫీల్స్ సో హ్యాపీ నేను ఏదైనా ఇచ్చిన చిన్నది. హీ ఎక్స్పెక్ట్ దట్ లైక్ నేను ఏదో ఒకటి చేస్తానని తనకు తెలుసు, లైక్ దట్ మేక్స్ మీ హ్యాపీ అని కూడా తనకు తెలుసు. సో
అదనమాట. లైక్ దీస్ ఆర్ ద గిఫ్ట్ దట్ వీ గిఫ్టెడ్ ఈచ్ అదర్. దీంట్లో మీకు ఏ గిఫ్ట్ చాలా బాగా నచ్చిందో అండ్ మీరే దేనికైతే కనెక్ట్ అయ్యారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ టెల్ మీ హౌ యూ గైస్ ఫెల్ట్ ద వీడియో అబౌట్ ద వీడియో. లైక్ అండ్ యా దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్.